సార్ సింహం సింగిల్ గా వస్తుంది అని ప్రగల్భాలు పలికి ఇక్కడేమో అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నారు. ఇక్కడ ఒక్క మొట్టమొదటి ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళకి 40% ఓట్లు మాకు అంత వచ్చింది ఇంత వచ్చింది కాదండి. మీకు ఎన్ని ఓట్లు వచ్చాయి కాదు, ఎన్ని సీట్లు వచ్చాయన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు, ప్రభుత్వం కాదు, ఏ గవర్నమెంట్ కాదు. మీరో లేకపోతే కూటమో ఎవరు కాదండి, ప్రజలు ఇవ్వాల్సింది. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, మీకెంత ఇచ్చారు, కూటమికి ఎంత వచ్చింది. మీకే ఇంకా ఇప్పటికీ మీరు వీడియోస్ మీరు ప్లే చేస్తారు, నన్ను ప్లే చేయమంటారా? జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారితో, చంద్రబాబు ముగ్గురు ఎమ్మెల్యేలు నేను తీసేసుకున్నాను అనుకో, నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పినది కూడా ఆన్ రికార్డ్ ఇప్పటికీ అసెంబ్లీలో ఉన్నది. అది ఇప్పటికీ సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉంది. అందులో ఎవరు నిర్దేశించారు అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడానికి ఏం లెక్కలున్నాయి, ఏం రూల్స్ ఉన్నాయని అడిగితే ఏది చూపించాల్సిన అవసరం లేదు. ప్రూఫ్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఆయనకే చూపిస్తాం. అది ఒక పాయింట్. కానీ ఇంకొక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు రోడ్ల మీద పడి తిరిగి ప్రజల కోసం పోరాటం చేస్తాము అంటున్నారు. ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చింది, కానీ మీకు ఎమ్మెల్యేగా గెలిపించింది జగన్మోహన్ రెడ్డి గారిని, మిగతా 10 మంది ఎమ్మెల్యేని అసెంబ్లీకి వెళ్ళి పోరాడండి అని చెప్పడానికి వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. మరి అసెంబ్లీకి వెళ్ళాలి కదా, ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? భయమా? లేదా క్వశ్చన్ చేసే దమ్ము లేదా? లేదా ఏమి క్వశ్చన్ చేయడానికి, ఏమి కూటమి ప్రభుత్వంలో అన్ని మంచి జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారు? అది మీరు ఏ విషయం అయితే ఇప్పుడు పోరాడండి, బయటకు వచ్చి పోరాడండి, అందరు రండి కలిసి కూటమి మీద పోరాడదాం, డిఎస్సి మీద పోరాడదాం, లేకపోతే అవినీతి మీద పోరాడదాం, పలు సమస్యల మీద పోరాడదాం అంటే అసెంబ్లీ అన్నది ఒక ప్లేస్. అది మీరు పోరాడాల్సింది ప్రజలు మొత్తం, రాష్ట్ర ప్రజలు మొత్తం చూసేది మీరు అసెంబ్లీలో మాట్లాడిందే. మీరు ఎక్కడో బయటంతా తిరిగి ఏమేం చేస్తున్నా కూడా చూసి పక్కన పెట్టేస్తారు. కానీ మీరు అసెంబ్లీలో ఏం మాట్లాడతారు అన్నదే ఇంపార్టెంట్, ఆన్ రికార్డ్ కూడా. మీరు రోడ్ల మీదకి వచ్చేసి ఎవరెవరు వస్తున్నారో అది సెకండరీ. ప్రజలు ప్రతిదిన గమనిస్తున్నారు. ఇదే మీకే నెగిటివ్ వస్తుంది తప్పితే ఎవరేం చేయలేరు. మీకు అసెంబ్లీకి వెళ్ళటం చేత కాదు, లేదా మేము పోము అనుకున్నప్పుడు మీరు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు? ఎవరు సొమ్మండి ఆ జీతాలు అన్నది? రాష్ట్రం కష్టాల్లో ఉంది కదా, మరి మీరెందుకు జీతాలు తీసుకుంటున్నారు? వెనక్కి ఇచ్చేయచ్చు కదా. వెనక నుంచి సంతకాలు పెట్టేసి ఐప్యాడ్లు లేకపోతే ఏమేమి గిఫ్ట్లు అవి ఇవి ఇస్తున్నారో అవి మాత్రం పట్టుకొని వెళ్తారు. కానీ అసెంబ్లీకి మాత్రం అటెండ్ అవ్వలేరు, ప్రజల కోసం మాట్లాడలేరు, ఏ సమస్య మీద స్పష్టంగా మాట్లాడలేరు. కానీ స్పష్టత ఉంది, అసెంబ్లీకి వెళ్ళకూడదు అని మాత్రం స్పష్టత ఉంది. కానీ ఇదే మండలికి వెళ్తామంటున్నారు. మరి వచ్చే సంవత్సరం మండలిలో కూడా మీకు పోతారు కదా, మళ్ళీ మీ నంబర్ తగ్గిపోతుంది కదా, మళ్ళీ అధికార పక్షానికే మంచి నంబర్ వస్తుంది. మరి అప్పుడేం చేస్తారు? అప్పుడు అక్కడ కూడా పోవడం మానేస్తారా? ఇంకేం మాట్లాడలేరా మీరు? ఎప్పుడు నేనే పైన కూర్చోవాలి అనే ఒక ఏదైతే హెడ్ వెయిట్ అనేది ఉందో అది చాలా తప్పు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడికైనా ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ సస్పెండ్ చేసి ఒక్క చంద్రబాబు నాయుడు గారు సింగిల్ గా వచ్చి కూర్చున్నారు. మీరు ఎన్ని మాటలన్నా పడ్డారు, వింటూనే ఉన్నారు. ఎన్ని వెకిలి చేష్టలు వేసినా, ఎన్ని మాటలన్నా కూడా. మరి మీరెందుకు రాలేకపోతున్నారు? మీలాగా అక్కడేమి ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వంలో ఇదే అసెంబ్లీలో మీలాగేం బూతులు మాట్లాడడానికి ఏముండదే. అందుకే రాలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంటర్టైన్మెంట్ ఏముండదనేసి. అది ప్రజలకి తెలుసు. ప్రజల కోసం పోరాడుతున్నట్టయితే ఖచ్చితంగా రావాలి. ఇదే మేము కోరుకునేది. ఓకే, రైట్ 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 ఆశ కూడా కోరుకునేది అదే. రైట్ అండి, రైట్ అండి.